జ్యూస్ తాగుతుంది, నాకు పాలు పట్టట్లేదు అని కోపం వచ్చిందా? నీకు పాలు పడతాన్రా? అయ్యో! అయ్యయ్యో! రా నాన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. అయ్యయ్యో! తాగరా. కడుపు నిండా పాలు తాగి హాయిగా నిద్రపోవాలి. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? పాలు తాగు. ఏమిందన్నా? పాలు పడుతున్నాను కదా, తాగొచ్చు కదా. ఏంటి? అమ్మా అమ్మా రామ్మా, పాప ఏడుస్తుంది. పాలు పట్టినా ఊరుకోవట్లేదు. అయ్యో ఊరుకో. అమ్మా అమ్మా త్వరగా రా. అమ్మా ఎక్కడమ్మా? అమ్మా వస్తున్నావా? ఏంటమ్మా? చూడమ్మా పాప ఎలా ఏడుస్తుందో. అమ్మా ఊరుకున్నా. ఏమైందిరా? తులసి, అయ్యో అమ్మా. ఏమైంది? ఏంటలా పాపం తీసుకున్నా? నీ చేతుల్లో ఉన్నది పాప కాదమ్మా. అమ్మా నీ చేతుల్లో ఉన్నది బొమ్మ. నేను ఇప్పటిదాకా బొమ్మకి. అవునమ్మా.
స్వామి, నా బిడ్డను చూస్తే నీకు జాలేయట్లేదా? ఓ తల్లి తన బిడ్డ కోసం పడే తాపత్రయం కనిపించట్లేదా? అమ్మతనాన్ని బొమ్మకి చూపించే దుస్థితి ఏ తల్లికైనా ఉంటుందా? ఉంటే నువ్వున్నావన్న నమ్మకం కలుగుతుందా? బిడ్డ ఉంగా అంటే అమ్మా అని భ్రమపడి మురిసిపోయే సమయంలో ఆ మురిపవే లేకుండా చేసావు కదా స్వామి. బిడ్డ నవ్వితే చాలు లోకాన్ని జయించినట్టు ఆనందపడే తల్లికి ఆ నవ్వెలా ఉంటుందో కూడా చూడలేని స్థితికి తీసుకొచ్చావు కదా స్వామి. ఏ పాపం చేసింది నా బిడ్డ? ఏ నేరం చేసిందా పిచ్చిది? నువ్వు శిక్షిస్తావని తెలుసు గాని ఇంతలా కక్ష కడతావని తెలియదు స్వామి. చూపులేని నా బిడ్డని చూసి భరించలేకపోతున్నాను. అమ్మా, నా బిడ్డను ఒక్కసారి చూడాలనుంది అని తను అడుగుతుంటే ఈ తల్లి గుండె బద్దలైపోతుంది. నిన్ను వేడుకుంటున్నాను స్వామి, నా బిడ్డకి లోకాన్ని చూపించు. తన బిడ్డని కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించు, ప్రసాదించు. ఏమండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్దాం.
రెస్ట్ తీసుకోండి, రిలాక్స్. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్. ఇంతకీ నాకేమైంది? కంగారు పడాల్సిందేం లేదు. మీ వారు వస్తున్నారు. డాక్టర్ గారు ఆయనకెందుకు చెప్పారు? చూడండి, మీరు గుళ్ళో స్పృహ తప్పి పడిపోతే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మీ వారికి తెలియకపోతే ఎలా? అది కాదు డాక్టర్, ఆయనకి తెలిస్తే ఆయన కంగారు పడతారు. తెలియకపోతే మేము ఇబ్బందిలో పడతాం. మీ పరిస్థితి బాగోలేదు, మీ వాళ్ళతో మాట్లాడాలి. ఏమంటున్నారు డాక్టర్? ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇది మీతో చెప్పాల్సిన విషయం కాదు. ప్లీజ్ డాక్టర్, ఏం జరిగిందో చెప్పండి. మీరేం చెప్పినా నేను తట్టుకోగలను, కానీ మా వారికి తెలిస్తే భరించలేరు. మీకు దండం పెడతాను, చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, అది చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అర్థం చేసుకోండి, మీరు టెన్షన్ పడొద్దు. మీ వారికి విషయం చెప్పడం నా బాధ్యత. వద్దు డాక్టర్, ప్లీజ్ నాకు చిన్న హెల్ప్ చేయండి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వద్దు. మీకు పుణ్యం ఉంటుంది. ఈ ఒక్క సాయం చేయండి డాక్టర్. ఈ విషయం మా హస్బెండ్ కి చెప్పొద్దు, ప్లీజ్ డాక్టర్. ఇవన్నీ తెలిస్తే వాళ్ళు భరించలేరు. నాకు ఇలా జరిగిందంటే ఆయన బ్రతకరు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, అర్థం చేసుకోండి. కల్పన, కల్పన ఏంటిది? డాక్టర్ ఏమైంది తనకి? అది అది ఏమండి, కళ్ళు తిరిగాయండి. ఈరోజు ఉపవాసం కదా, అందుకే గుళ్ళో ఉన్నట్టుండి ఇలా జరిగింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. చెప్పరే డాక్టర్? అవునండి, కాస్త నీరసంగా ఉన్నారు అంతే. ఏమండి, ఎవరో నన్ను చూసి ఇంటికి తీసుకురావాల్సింది హాస్పిటల్కి తీసుకొచ్చారు. అసలైన ఉపవాసం నీకెందుకు? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్, ఇవాళ తన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా లేక? ఈ రోజే తీసుకెళ్ళొచ్చు. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. కల్పన, ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? గుడికి వెళ్ళాలనుకుంటే నేను నీతో వచ్చేవాడిని కదా. మీరు రాకూడదండి, నేనే వెళ్ళా. కల్పన, ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? గుడికి వెళ్ళాలనుకుంటే నేను నీతో వచ్చేవాడిని కదా. మీరు రాకూడదండి, నేనే వెళ్ళాలి. అదేనండి, దేవుడి దగ్గరే కదా. మీకిక్కడ చాలా పనులుంటాయి, మీరెలా వస్తారు? అందుకే నేనే వెళ్తున్నా. వెళ్తున్నావా? వెళ్ళాను అంటున్నానండి. సర్లే, ఈ సెలైన్ బాటిల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం. రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే ఉంటాను డాక్టర్, మీరు వెళ్ళండి. ఓకే.
పడుకున్నావా? బుజ్జి కన్నా నా బంగారు తల్లి. నేను వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంటానే. ఒసేయ్, ఎప్పుడెప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ ఒక దాన్ని నీ నుంచి దూరం చేశాను. ఇప్పుడు దీన్ని కూడా దూరం చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను.